మాతా శరణు శరణు. నీకు ఏమీ కాదు యయాతి. హనుమా, తల్లి, నన్ను తలచిన కారణము? నాయనా, ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ కల్పిస్తానని అభయం ఇచ్చాను. నీ కృపకు పాత్రుడైన వాడు ఎన్నడూ అభాగ్యుడు కాడమ్మా. ఇతడే ఆ శరణార్థి. ఎవరు? యయాతి రాజేంద్రుడా? శ్రీరామ భక్తులైన మీకా ఈ దీనావస్థ? మారుతి, ఇంకేం చెప్పనక్కర్లేదు. ధర్మపరాయణులైన మీకు ఎగ్గుదల పెట్టిన వారెవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు. ఆంజనేయ, యయాతి రాజా, శ్రీరామ తారక నామ ధ్యాన సంపాదిత అఖండ భుజబల పరాక్రమక్రమ విధ్యస్త రాక్షసానిక మస్తకుడైన ఈ వీరాంజనేయుడు పంచభూతముల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, సకల దిక్పాలకుల సాక్షిగా నీకిదే అభయం ఇచ్చుచున్నాను. అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వని సమరోత్సాహ విజృంభమానమై భూచక్రంబె అల్లాడని విమలున్ ప్రాణభయార్దునిన్ విడువడి వీరాంజనేయుండు తథ్యము తథ్యము. శ్రీరాముని పాద సాక్షి భయమేలా నిన్ను రక్షించదన్ నమ్ముమా. మాత, నీవు నిశ్చింతగా ఉండవచ్చు. నీ శరణార్థికి ఏ ఆపద కలగదు. నారాయణ నారాయణ. అయ్యయ్యో ఆంజనేయ, ఎంత పని చేసేటివయ్యా. ముందు వెనకలు చూసుకోకుండా అభయం ఇవ్వటమేనా? అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానము, నీ తల్లికెంత అపచారము. నారద, సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలైన శక్తి, నా ప్రభువు, నా జీవము, నా దైవము, నా సర్వస్వము ఆ రాముడే. తన భక్తులను రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు. శ్రీరాముని యందు నీకు గల భక్తి మెచ్చదగినదే, కానీ యయాతిని సంహరిస్తానన్నది శ్రీరాముడే అయితే? అసంభవం. నా రాముడేమి తన భక్తులను వధించుడేమి? నిజమే ఆంజనేయ. నా దురదృష్టవశమున విశ్వామిత్రుని కోపాగ్నికి గురైన ఫలితమిది. ముందుగా చెప్పుకుందామన్నా నీవా అవకాశం ఇవ్వలేదు. ఎంత పని జరిగినది. సకల లోకారాధ్యుడు, సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను సంహరించునని శపథం చేయుటేమి, ఆ స్వామి చరణదాసుడైన నేను శరణమిచ్చుటేమి. సర్వదానవ గర్వ నిర్వాపణ సమర్థుడగు ఆ రఘువీరునితో వైరమా, నా ప్రభువుతో సమరమా. స్వామి శ్రీరామ, నాకేమి గతి? హతవిధి, ఎంత ప్రమాదము సంభవించినది. అనాలోచితముగా నేనిచ్చిన అభయము రామాంజనేయులకే కలహకారణము కానున్నదా? ఎంతటి వైపరీత్యము! నా సేవాపరాయణత్వమునకెంతటి కళంకము! తలచుకున్న కొలది ఈ సంఘటనము దారుణమై హృదయ విదారుణమైనను దహించి వేచున్నదే. చూచితివా యయాతి, నీ వలన మారుతి ఎంతటి సంకటావస్థకు లోనైనాడో. మునీంద్ర, నేను అభాగ్యుణ్ణి. స్వామికి భక్తునికి సంక్షోభకారమైన ఈ జన్మ ఎందులకు ఎప్పుడు ఆత్మార్పణ కావించుకొందును. యయాతి, ఆగు! ఎక్కడికి? అదేమి ఆంజనేయ, ఇప్పుడే కదా అభయమిచ్చితివి, ఇంతలోనే ఆగ్రహించుచున్నావు. యయాతిని నీవే స్వయంగా శ్రీరామునికి అప్పచెప్పెదవా ఏమి? నారదా, ఆంజనేయుడు సత్యవాదని భావించితివా? కులగిరుడు దద్దరిల్లిన జలనీరులు ఘూర్నిల్లిలను శ్రీరామ భక్తుడు ఆడిన మాట తప్పడు. మాతృవాక్య పాలనమే నా కర్తవ్యము, రామభక్త రక్షణమే నా ఆదర్శము. ఇందుకు తిరుగులేదు. తండ్రికిచ్చిన మాట కోసం ఆ రాముడు రాజ్యాన్నే పరిత్యజించాడు. తల్లికిచ్చిన మాట కోసం నీవు నీ స్వామినే ఎదురిస్తున్నావు. బలి ఆంజనేయ బలి. నారాయణ నారాయణ. అడుగో శ్రీరామచంద్రుడు, ఇక యయాతిని రక్షించు భారము నీదే. సకల గుణాభిరామ శ్రీరామచంద్ర, ప్రణామములు. ఆంజనేయ, నా భక్తులవగు నీవే ప్రత్యర్థిగాంచినచో ఈ ప్రజలందరూ నిన్ను విశ్వాసహీనుడు నిందింప మానరు కదా. ఆ అపనింద నీవు భరింపగలవా? ప్రభు, అపనింద భయము చేతనే యయాతిని విడువజాలుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అనే నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? అయినచో ఇచ్చిన మాటను తప్పి మేమే అసత్యవాదం కారణ. ధూర్తుడా, తక్షణమే అతని గొడ్డెచ్చి మాకు అప్పగింతువా లేదా? నిరపరాధిని నీకప్పగించి చేజేతులా చంపించినట్టు అధఃపతిరుడు కాడి ఆంజనేయుడు. ఈ మేన జీవమున్నంత వరకు మాట తప్పడు. ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిపువనాలలో ఎవరైనా ఎదురు నిలవగలరా, జీవించగలరా? రామబాణము అమోఘమే, కానీ రామనామము అజేయము. తారక నామాక్షర ప్రాకారములో శరణాగత రక్షణ దీక్షా కంకణదారిని నేను. ఈ ప్రాకారము బ్రహ్మ దుర్భేద్యము రామచంద్ర. నాలో ప్రజ్వదిల్లు నీ నామామృతి ధ్యానముతో పరవశమవుతాం. హేమి, నీ వాక్చాతుర్యము చెప్పునవి శ్రీసూక్తులు, చేనది స్వామి ద్రోహము. ఈ మారుతాత్మజుడు ఎన్నడూ ద్రోహికారు రామా. క్షేమానికై ప్రాణత్యాగానికైనా వెనుదీయడు. ఆంజనేయ, అయినచో అధిక ప్రసంగం మాని అదిని మాకు అప్పగించు. ప్రభు, ఇది పరీక్షయో లేదా పరిహాసమో తెలియజాలకున్నాను. శరణాగత రక్షణ
సత్యవాక్య పాలనము కన్నా పరమధర్మం లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే. నీవే నన్ను అసత్యవాదిని కమ్ముందువా. ఆడి తప్పుట కంటే అదము లేదని కదా సర్వమిచ్చెను హరిశ్చంద్ర నృపతి. పలికి బొంకుట మహాకలుషమంచును కదా పాతాళమునకేగే బలి విపుండు. శరణార్థి బ్రోచుట వల ధర్మమని కదా తన దేహమును సిబి తరిగి ఇచ్చే. నిరత సత్యవ్రతాచరణుడౌటై కదా అశుభులెల్లను వీడ దశరథుండు. అంతవరకేలనయ్య ఓ జనాభా అనిన మాటను నెరవేర్చు కనుక కాదే 14 వనవాసి వైతివీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర. ఆంజనేయ, సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఎట్టిదో నీవే చెప్పేది కదా. కావున రఘువంశ చక్రవర్తినే నేను మాట తప్పలేను. చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయ మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధంగా మార్చుకు. ప్రభు, పరబ్రహ్మ స్వరూపుడివైన నీ పలుకులను నిరాకరించినందుకు నీ పాదదాసుని మన్నింపు తండ్రి. నీ అసందర్భ ప్రేలాపనతో ఇంకన్మసం చేయనించితివా భమ్మవతలకు. ఆహా, నేడు కదా నా జన్మ చరితార్థమైనది. నా భక్తికి పరమ సిద్ధి చేకూరినది. జజ్జలంధెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది. లోక పావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది. పతి శాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది. జానకీ దేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనిద్ది. అట్టి నీ పాద నీరేజమయో నాదు కఠిన దేహం బుతాకంగా కందెనేమో. తారక బ్రహ్మనామ కోదండ రామ. పిరికి పంద, ఇంతటి వీరుడవు అంతటి శపథమేలా, ఆర్తరక్షణ కర్తవ్యమేలా. ధీరుడనో బీరుడనో దేవరకే తెలియను. అయినచో యుద్ధమునకు సిద్ధము కమ్ము. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనిచో యాతిని పరిత్యజించుము. శరణార్థిని పరిత్యజించుట అనుచితం. అయినచో పరాజయాన్ని అంగీకరించుము. నీవు నన్ను జయించుట కదా నేను పరాజయం అందుట. ఆహా, ఏమి చాతుర్యము! రణము చెయ్యవు, పరాజయాన్ని అంగీకరించవు. ఎందులోకి పరస్పర విరుద్ధ సంభాషణములు? నీ చేతుల వలనే నీ మాటలు చూడ తలకిందులుగా ఉన్నవి. కోతి బుద్ధి పోనిచ్చినాడో కాదు, నీ జాతి లక్షణమే అంతా. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా? మా జాతి మీకు తెలియనిదా? సీతమ్మ జాడను తెలపటానికి సముద్రాన్ని తుటికాలంలో లంఘించినప్పుడు, నీకు ప్రాణాధికమైన నీ తమ్ముడిని రక్షించడానికి సంజీవిని తెచ్చినప్పుడు మా జాతి లక్షణము గుర్తురాలేదా రామచంద్ర? ప్రభు, ఇంత ఏలా రామబాణము నాపై ప్రయోగింపు. ఆంజనేయ, నిరాయుధుడితో యుద్ధం చేయనని నీకు తెలుసు కదా. ప్రభు, నేను నిరాయుధుడినట్లు సర్వం సహా వసుంధరావలయముతో నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచం. తత్పర భక్తితో నిండిన నా మనస్సే నా ధనస్సు. అందు సంధించిన శ్రీరామనామమే నా అస్త్రము. ప్రయోగింపు నీ బాణము. సకల అవతారముల శక్తియు సమస్త అస్త్రముల మహిమయు ఈ బాణము నందించి ప్రయోగించుచున్నాను. ప్రభు శ్రీరామచంద్ర, రామ బాణము ప్రబలమో రామనామం ప్రముఖమో ఈ విశ్వమే నిర్ణయించుగాక. రామ్ 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 రామ్. శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ కలహము జగత్ ప్రళయము. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న సత్యము తెలుసుకొనుటకు మేము కల్పించిన మాయా నాటకమిది. విశ్వామిత్ర, నీ ఆశ్రమమున జరిగినది స్త్రీ హత్య కాదు, మేము కల్పించిన మాయ. మహేశ్వర, మహర్షిని ఉండి క్షణికావేశానికి లోనయ్యాను, నన్ను క్షమించండి. చూచితివా దేవి, అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలువగల ఏకైక శక్తి హనుమ రామభక్తి. ప్రకృతి అంతయు శక్తికి ఆధీనము, శక్తి అంతయు దైవాధీనము, దైవము భక్తాధీనము. కనుక భక్తియే గొప్పది. యయాతి, మీ కథను విన్నవాళ్లకు తెలుసుకున్న వాళ్లకు సర్వశుభములు కలుగునుగాక. శుభమస్తు.